యాజకులను పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున నున్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయుమని దావీదుతో అనెను. ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకే ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. ఇజ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక, ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని. ఇజ్రాయేలీయులందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రానులతో ఆలయము కట్టకుంటిరేమి అని నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇజ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేను ఒక మాట అయినను పలికియుంటినా? కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇజ్రాయేలీయుల మీద అధిపతివై యుండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని, నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని. లోకములోని గనులకు కలిగియున్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. మరియు నేను నా జనులైన ఇజ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇజ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచూ వచ్చినట్లు దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. నీ పగవారినందరినీ నేను అణిచివేసేదను. అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసి తిని. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను. అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా నుండునని అతనికి తెలియజేయుము. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా యేసు ప్రభు, మా రక్షక, జీవాధిపతి అయిన గొప్ప దేవ, ఈ రీతిగా నాయన మేమందరం ఈ పరిశుద్ధ దినం సమాజముగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి అవకాశంను బట్టి, అపారమైన మీ ప్రేమ, కృప, కనిక్రమలు బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లించుకుంటున్నాం. దయగలిగిన మా ప్రభువా, చేరిన సంఘమంతటిని కూడా దీవించండి నాయన. పేరు పేరున విశ్వాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని బలపరచండి. నీ సేవకుని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, మీ ప్రేమను, మీ కృపను ధ్యానిస్తూ మేమందరం కూడా ఈ లోకంలో మీలో సంతోషిస్తూ కొనసాగడానికి కూడా శక్తినిమ్మని తండ్రి. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యంను అర్థం చేసుకొని మా హృదయాల్లో దాచుకొని మీలో ముందుకు సాగిపోవడానికి కూడా శక్తినిమ్మని
మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీలో ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. దేవుని కృప మీకు తోడుగా ఉండాలని, మీలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభువులో బలపడిన వారై ముందుకు సాగిపోవాలని మీలో ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఇలాగ నన్ను ఆహ్వానించి ఈ అవకాశాన్ని సంఘం మధ్య కొంతసేపు దేవుని వాక్యం పంచుకోవటానికి నాకు ఇచ్చిన పాస్టర్ గారు, దైవ సేవకులు లెముయలయ్య గారికి, అలానే సంఘంలో ఉన్న పెద్దలకు, సంఘం అంతటికి కూడా పేరు పేరున నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యగారు చెప్పినట్లు నేను చాలా కాలం బాప్టిస్ట్ సంఘాల్లో కాపరిగా పనిచేశాను. దాదాపుగా 23 సంవత్సరాలు నేను ఒకే సంఘంలో కాపరిగా పనిచేశాను. ముఖ్యంగా అది ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాలకు బార్డర్లో ఉన్న ప్లేస్ అన్నమాట. అందువలన చాలా కాలం నేను ఆంధ్రాలో అలానే ఒరిస్సాలో కూడా పనిచేశాను. నూతన ప్రదేశాల్లో కూడా నేను సంఘాలను స్థాపించడానికి, దేవుని సేవ చేయడానికి కూడా దేవుడు నాకు అవకాశాన్ని దయచేశాడు. చాలా కాలం అయిన తర్వాత దేవుడు నా మనసులో ఒక భారాన్ని పెట్టాడు. యంగర్ జనరేషన్ని దేవునిలో బలపరచాలి, వాళ్ళను ట్రైన్ అప్ చేయాలి అనే ఒక ఆలోచన దేవుడు నాకు కలుగు చేసినప్పుడు, తర్వాత దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు. కనుక కొన్ని సంవత్సరాలుగా నేను ఇక్కడ ఏసీటీసీలో కూడా దేవుని సేవ చేస్తూ, ముఖ్యంగా చాలామంది యవనస్తులను దేవుని సేవలో ఆసక్తి కలిగిన వారందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటానికి, నేను ముఖ్యంగా కాలేజీలో టీచ్ చేసే సబ్జెక్ట్స్ క్రిస్టియన్ మినిస్ట్రీ అండ్ కమ్యూనికేషన్ అనే ఆ క్లస్టర్లో ఉండే సబ్జెక్ట్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటాను. అలానే నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అదే రీతిగా ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేను కొంతకాలంగా డిఫరెంట్ చర్చెస్కి, కాంగ్రిగేషన్స్కి వెళ్ళేటప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉండే ఒక విషయాన్ని గమనించాను. నేను ఇదే ఫస్ట్ టైం చర్చికి రావటం కాబట్టి ఈ చర్చ్లో ఇక్కడ ఎలా మీరు దేవుని వాక్యంలో ఎదుగుతున్నారు అనేది అంత లోతుగా అయితే తెలియదు. కొన్ని విషయాల వరకు మాత్రమే నాకు తెలుసు. ఒక ఆశ్చర్యమైన విషయాన్ని నేను చర్చెస్లో ఇప్పుడు చూస్తున్నాను. ఏంటనంటే దేవుని వాక్యం చదవకపోవడం. పాటలు గంటలు 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 పాడుతున్నారు. పాట అంటే పాడొద్దని నా ఉద్దేశం కాదు, మంచిదే పాడండి, కానీ దేవుని వాక్యం కూడా చదువుకోండి. దేవుని వాక్యం తప్పనిసరిగా చదవాలి. అది మీ ప్రాక్టీస్ అని నేను అనుకుంటున్నాను. దేవుని వాక్యం చదవకుండా దేవుని వాక్యం చెప్పుకోవడం అనేది మంచి ప్రాక్టీస్ కాదు. కనుక ఇక్కడ ఉన్న యవనస్తులు, పెద్దవాళ్ళందరూ కూడా గమనించుకుని ప్రతి ఆదివారం కూడా వాక్య భాగం చదువుకోవడం అనే దానికి కూడా సమయాన్ని మీరు వెచ్చించాలని కోరుతున్నాను. ముఖ్యంగా నేను బిబ్లికల్ థియాలజీ, క్రిస్టియన్ మినిస్ట్రీ అండ్ చర్చ్ ప్రాస్పెక్టివ్స్ వీటి మీద ఎక్కువగా కేంద్రీకరిస్తా. దేవుని వాక్యం బోధించడంలోనున్న అంటే ఈ మధ్యలో చాలా చాలా మార్పులు వచ్చేసాయి. దేవుని సేవ, దేవుని సంఘం కొనసాగే విధానాల్లో మార్పులు రావడం మంచిదే, కానీ ఆరోగ్యవంతంగా ఉండాలి అవన్నీ కూడా. అంటే స్పిరిచువల్గా హెల్తీగా మనం
ఉండాలి. అది చాలా ప్రధానమైనది. కనుక అవన్నీ గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాక్యం చెప్పటంలో, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడంలో, ప్రతి ఆదివారం ప్రతి కూడిక కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకునే దిశగా కూడా మనం ముందుకు అడుగులేయాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకొనుట అంటే మన చేతుల్లో మనం పట్టుకొని తిరిగే ఈ బైబిల్లో ఏముంది, ఏ పుస్తకాలు ఉన్నాయి, ఏ పుస్తకాల్లో ఏ సందేశాలు ఉన్నాయి, దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు ఏ విషయాలను బయలుపరుస్తున్నాడు, అలాంటి విషయాలను మనం నేర్చుకుంటూ ప్రతి ఆదివారం ప్రతి కూడికలో కూడా ముందుకు సాగటం ఎంతో మంచిది. దేవుని వాక్యం వెలుగు, దేవుని యొక్క వాక్యం ఉప్పు, దేవుని యొక్క వాక్యం నీళ్ళు, దేవుని వాక్యం అగ్ని, దేవుని వాక్యం ఆకాశం నుండి కురి మంచు వంటిది. ఇలాంటివి ఎన్నో సాదృశ్యాలు ఉన్నాయి బైబిల్లో. కనుక ఒకరు బలమైన క్రైస్తవ జీవితంలో ఉండాలి అని అనుకుంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదువుకోవాలి. చర్చిలో చదువుకోమన్నానని చెప్పి ఎక్కడే చదువుకోవటం కాదు, మీ ఇంటి దగ్గర కూడా చదువుకోవాలి, రోజు చదువుకోవాలి. అప్పుడు మీరు చాలా బలంగా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు, చాలా సంతోషంగా కూడా ఉంటారు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో కూడా పెట్టుకోవాలి, ధ్యానిస్తూ ఉండాలి. ఎక్కువగా చదువుతూ చాలా వాక్య భాగాల్ని మీరు కంఠస్థ చేయాలి. ఇవన్నీ కూడా స్పిరిచువల్ ప్రాక్టీసెస్. ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఎదగాలి, బలంగా ఉండాలి అని అనుకుంటే తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యము అనే ఆహారాన్ని మనం ఎక్కువగా తీసుకోవాలి. క్రైస్తవ జీవితాల్లో ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన విషయాన్ని, ఒక సమస్యను మీ ముందు ఉంచాలని కోరుతున్నాను. అలాంటి సమస్యలను అధిగమించడానికి దేవుని వాక్యంలో నుండి ఒక మార్గాన్ని చూపించాలని కూడా కోరుతున్నాను. చాలామంది క్రైస్తవ జీవితంలో ఉండే ఒక సమస్య ఈ దినాల్లో కూడా ఏంటంటే స్థిరముగా దేవునిలో కొనసాగలేకపోవటం, బలముగా దేవునిలో కొనసాగలేకపోవటం, లేదా ప్రభావవంతంగా దేవునిలో జీవించలేకపోవడం. ఇవి ఒక సమస్యలు. కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు, నేను ఎలాగైనా దేవునిలో బలంగా ఉండాలి, దేవునిలో ప్రభావవంతంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ అవి ఎంతో కాలం నిలవబడవు. ఉదయం అనుకుంటారు, రాత్రికి మర్చిపోతారు, రాత్రి అనుకుంటారు, ఉదయం తప్పిపోతారు. అంటే అలా అప్ అండ్ డౌన్స్తో, ఒడిదుడుకులతో ఆధ్యాత్మిక జీవితం కొనసాగుతూ ఉంటుంది. అయితే దేవుని వాక్యంలో కొంతమంది దేవునిలో చాలా బలంగా ఉన్నట్లు, దేవునిలో చాలా ప్రభావవంతమైన విశ్వాస జీవితాన్ని కొనసాగించినట్లు కూడా మనం చూస్తాం. పాత నిబంధనలో, నూతన నిబంధనలో ఇద్దరిని మీ ముందు ఉంచుతా. వాళ్ళిద్దరూ కూడా చాలా ప్రభావవంతమైన క్రైస్తవ జీవితాన్ని లేదా దేవుని యందల జీవితాన్ని కొనసాగించారు. తరతరాలుగా క్రైస్తవ సంఘం వారి మంచి విశ్వాస జీవితాన్ని చెప్పుకుంటూ, చదువుకుంటూ దేవునిలో బలపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం కొన్నాళ్ళు ఉంటాం, తరువాత మనం గతించిపోయిన రానున్న దినాల్లో, రానున్న తరాల్లో కూడా క్రైస్తవులు, దేవుని పిల్లలు వాళ్ళను తలంచుకుంటూ ముందుకు వెళ్తారు. పాత నిబంధనలో ఒకరు, క్రొత్త నిబంధనలో ఒకరు. పాత నిబంధనలో దావీదు రాజు అయిన దావీదు చాలా ప్రభావవంతమైన వ్యక్తి, దేవుని సేవకుడు, రాజు, చాలా ప్రభావవంతమైన వ్యక్తి.
చాలా పాటలు రాశాడు, చాలా పాటలు పాడాడు. ఇశ్రాయేలీలందరినీ కూడా ఐక్యరాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఇశ్రాయేల్ రాజ్యం విడిపోయినట్లుంది బైబిల్లో, కానీ ఐక్యరాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఎవ్వరు కూడా కాలు చేయి ఎత్తలేదు ఆయన పరిపాలన చేసే కాలంలో. ఎంతమంది ఆయన మీదకి వచ్చినా వాళ్ళందరినీ జయిస్తూ వచ్చాడు. దేవుని కొరకు బలమైన కార్యాలు చేశాడు. నూతన నిబంధనలో చూస్తే అపోస్తలుడైన పౌలు, దేవుని సేవకుడైన అపోస్తలుడైన పౌలు, ఈయన కూడా దేవుని కొరకు చాలా ప్రభావవంతమైన సేవ చేశాడు. క్రైస్తవ సంఘాలు ఈ రోజుకు ఆయన పేరు కూడా చెప్పుకుంటూ ముందుకెళ్తారు. ఆయన రాసిన పత్రికలు చదువుకుంటాం మనం. ఆ పత్రికల్లో ఏం రాశాడో అనేక రకాలుగా చెప్పుకొని ధైర్యాన్ని పొందుకొని, దేవునిలో బలాన్ని పొందుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే ఒక ప్రశ్న, వాళ్ళకు ఎలా సాధ్యమైంది? ఎంత బలమైన రీతిగా దేవుని కొరకు జీవించడానికి ఎన్ని శోధనలు పైబడినా, ఎన్ని అవరోధాలు వచ్చినా అంత బలంగా దేవునిలో జీవించడానికి వాళ్ళకున్న ఆధారం ఏంటి? దావీదు చాలాసార్లు తారంపడ్డాడు. ఆయనతో కూడా ఉన్నవాళ్ళే చాలా చాలా భయంకరమైన కీడు చేస్తూ ఉండేవాళ్ళు ఆయనకు లోన శత్రువులే, బయట శత్రువులే. అయినప్పటికీ కూడా ఎంత బలంగా దేవుని కొరకు జీవించాడు. నూతన నిబంధనలో పౌలు కూడా దేవుని సేవకుని వెళ్తూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని కొట్టేసేవాళ్ళు. చాలా చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఆయన. కనీసం చనిపోయినప్పుడైనా ప్రశాంతంగా చనిపోయాడు అంటే అది కూడా లేదు. ఆయన్ను అన్యాయంగా పట్టుకొని చెరసాలలో పడేసి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటికి లాగి ఆ రోమన్ చక్రవర్తులు ఆయన తల నరికి, గొడ్డలతో నరికి చంపేశారు. అయినా మరణమైన జీవమైన దేవుడే ఉన్నాడు, నేను దేవుని కొరకే అని అంటూ దేవునికి ఎంతో స్తోత్రాలు చెల్లించాడు. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అని చెప్పాడు. అంటే ఎప్పుడూ కూడా దేవునిలో అంత స్థిరంగా జీవించాడు. అది మరణ పర్యంతము కూడా, జీవిత శోధనలన్నీ ఎదుర్కొంటూ కూడా ఎంతో స్థిరంగా జీవించారు. కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిల్లో ఒక ప్రధానమైన కారణాన్ని ఈరోజు మేము ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. ఇద్దరి జీవితాల్లో కూడా ఆ ప్రధానమైన కారణం ఈరోజు మనం ధ్యానం చేసుకోవాలనుకుంటున్న కారణం ఏంటంటే, దేవుని కృపయందు సంతోషించుట అనేది. రిజాయిసింగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపయందు సంతోషించుట. మనుషులను చూసి ఆ సంతోషపడిపోవటం, పరిస్థితులను చూసి సంతోషపడిపోవటం, ఏవో కలిసి వచ్చాయని అందరూ మెచ్చుకుంటున్నారని చాలా ఆనందంగా ఉండటం, అదేం కాదు. జీవితంలో వాళ్ళ దృష్టి, వాళ్ళ ఏకాగ్రత, వాళ్ళ లక్ష్యం అంతా కూడా దేవుని పైన, దేవుని కృప పైన వాళ్ళు పెట్టుకొని ముందుకు సాగిపోయారు. ఈ రోజుల్లో కొంతమంది సువార్త ప్రకటించమంటే, సువార్త చెప్పమంటే కొంతమందికి చాలా ఎగతాళి అయిపోయింది. అది వాటినే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కేకలేయడం, రకరకాలైన బోధలు చేయటం, దేవుని పేరుతో వంచటం, నువ్వెలా అయిపోతావు, నువ్వు అలా అయిపోతావు అని చెప్పి రకరకాలైన మాటలు చెప్పడం, ఇవన్నీ చేస్తున్నారు.
ఆశీర్వాదాలు కావాలని దేవుని దగ్గరికి వస్తున్నారు. మంచిదే, దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఈరోజు మనం కోరుకోవలసిన ఒక మంచి ఆశీర్వాదం, మనం వెతుక్కోవలసిన ఒక మంచి ఆశీర్వాదం, దేవునిలో బలముగా ముందుకు సాగిపోవడానికి మనకు స్థైర్యాన్ని ఇచ్చే ఒక మంచి ఆశీర్వాదం గూర్చి చెబుతున్నాను. అదే దేవుని కృప. దేవుని కృపను గుర్తుపెట్టుకోండి. దేవుని కృప మీ జీవితంలో ఉండాలని కోరుకోండి. దేవుని కృప మీకు ధైర్యాన్ని ఇచ్చి, జీవితంలో నెమ్మదిని, సంతోషాన్ని, విజయాన్ని ఇచ్చి మిమ్మల్ని నడిపించాలని మీరు కోరుకోండి. ఈసారి ఎప్పుడైనా మీరు మరలా బైబిల్ చదివేటప్పుడు దావీదు రచనలు చదివితే ఆయన కృపలో ఎంత సంతోషంగా ఉన్నాడో, పౌలైతే ఆయన కూడా కృపయందు ఎంత సంతోషంగా ఉన్నాడో అనేవి కాస్త బైబిల్లో ఆ కృప అనే మాట చూస్తూ లేదా దాన్ని నోట్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. దానివల్ల నూతన శక్తిని పొందుకుంటారు. థియలాజికల్ ఎడ్యుకేషన్లో గ్రీక్, హీబ్రూ నేర్పిస్తూ ఉంటారు. కొంతమంది దీని మీద రీసెర్చ్ పేపర్స్ కూడా సబ్మిట్ చేస్తారు. గ్రీక్లో క్యారిస్ అనే ఒక మాట ఉంది, అంటే చాలా హై వర్డ్ అన్నమాట. కృప అనే దాన్ని అర్థం చేసుకోవాలనంటే ఆ 2 అక్షరాలకి రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేస్తున్నారు అని అంటే ఎంత గొప్పది. హీబ్రూలో ఖెసెద్ అనే ఒక మాట ఉంది, రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేస్తున్నారు. ఇంగ్లీష్లో గ్రేస్ అని అంటాం, తెలుగులో కృప అని 2 అక్షరాలు. నేను నూతన నిబంధన చదువుతున్నప్పుడు, పౌలు రాసిన పత్రికలు చదువుతున్నప్పుడు ప్రతి పత్రిక ఎండింగ్ నేను ఒక సమయంలో గుర్తిస్తూ చదివాను. నేను మధ్యలో మిమ్మల్ని చిన్న ప్రశ్నలు అడుగుతా. సండే స్కూల్ ప్రశ్నలు లేండి, ఇవేం పెద్ద బైబిల్ కాలేజీ ప్రశ్నలు ఏం కాదు, సండే స్కూల్ ప్రశ్నలు అంతే, చిన్నవి. పౌలు ఎన్ని పత్రికలు రాశాడో తెలుసా? ఎవరు చెప్పారు? 14. వెరీ గుడ్, థ్యాంక్ యూ, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. హెబ్రీలకు రాసిన పత్రిక కలిపితే 14, అది కలపకపోతే 13. దానికి కారణాలు ఉన్నాయిలేండి, కానీ జస్ట్ నాలెడ్జ్ కోసం చెబుతున్నాను. సాధారణంగా దేవుని సేవకులు దేవుని ప్రజలను దీవించాలనుకోండి, ఒక దీవెన చెప్పటానికి ఒక లైన్ ఉంటుంది, అలా చెప్పేస్తూ ఉంటారు. ఆరాధనకు వచ్చిన వాళ్ళు ఆరాధన అయిపోయిన తర్వాత దీవెన పొందుకొని వెళ్ళిపోతూ ఉంటారు. పౌలు రచన పద్ధతుల్లో ముఖ్యంగా పత్రికలు రాసేటప్పుడు ఆయన రచన మెథడ్ ఏంటనంటే ఎండింగ్లో ఆశీర్వాదాన్ని ఇస్తాడు. తోడయుండును గాక అని అంటాడు అనమాట. అది ఏదైనా అంటే మీరు ఇప్పుడు నేను 14 రెఫరెన్సెస్ చదివిస్తాను మీతో, అందుకనే బైబిల్ ఇంపార్టెంట్. ఒకరు తర్వాత ఒకరు పోటీ పడకుండా జస్ట్ ప్రతి పత్రికలో నేను చెప్తాను రెఫరెన్స్. జస్ట్ ఆ రెఫరెన్స్ చదవండి. ఎందుకు అని అంటే కృప అనే ఒక మాట గుర్తించడానికి. రోమీలకు రాసిన పత్రిక దగ్గర నుండి స్టార్ట్ చేయండి. 16:24. రోమీలకు రాసిన పత్రిక 16:24. ఎవరైనా చదివారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. తర్వాత రెండవ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. ఇంకొకటి చదవండి, అంటే
అంటే మీరు అందరూ కూడా కాస్త బైబిల్ ఇటు తిరిగేసి చదవాలని అంతే. మైక్ లేకపోయినా చదవండి, అందరికీ అక్కడ ఉంటుంది. కృప మీకు తోడే ఉండును గాక అనే ఉంటుంది, వినిపించకపోయినా పర్వాలేదు. గలతీలకు రాసిన పత్రిక చివరి అధ్యాయం 6వ అధ్యాయం 18వ వచనం. తర్వాత ఎఫెసీ 6:24. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:23. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 4:18. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. తర్వాత రెండవ పత్రిక 3:17. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:21 చదువుతారా? తర్వాత తిమోతికి రాసిన రెండవ పత్రిక 4:22 చదువుతారా? తీతుకు రాసిన పత్రిక 3:15. తర్వాత ఫిలెమోనుకు రాసిన పత్రిక 1:25. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 13:25. ఎలా ఉంది? అందరూ చూశారు కదా పత్రిక. ప్రతి పత్రిక ఆయన ముగిస్తూ పౌలు ఒకే మాట అంటున్నాడు, మీకు ఉద్యోగం దొరుకును గాక, మీకు ఆరోగ్యం కలుగును గాక, మీకు ఆయుష్ కలుగును గాక, నీకు అది దొరుకును గాక, ఇది కలుగును గాక. ఏమి లేదు. వాళ్ళకు అర్థం అయినా అర్థం కాకపోయినా, వినే వాళ్ళకు చదివే వాళ్ళకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఆయన చెప్పగలిగేది చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, వాళ్ళకి ప్రార్థన చేసి వాక్యం చెప్పి మాట్లాడి అన్నీ అయిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక అనేస్తాడు. ఎందుకు ఇలా అన్నాడు? ఇంకేదైనా మాట ఉపయోగించవచ్చు కదా. ఒకవేళ పాస్టర్ గారు ఎప్పుడు అదే మాట అంటున్నారు అనుకోండి, ఎవరికైనా కోపం రావచ్చు. ఎందుకంటే నేను అడిగేది ఒకటి, ఈయన మాట్లాడేది ఒకటి. చాలా జ్ఞానం కలిగిన వాడు పౌలు. ఎందుకు అలాగ అంటాడని అంటే, నేను ఒక కామెంటరీ చదివాను. ఎందుకు ఈ క్యారిస్ అనే ఈ గ్రీక్ మాట, దాని అర్థం ఏంటి అని అంటే, ఈ కారా అని ఇంకొక గ్రీక్ మాట ఉంటుంది, అంటే జాయ్ అని. క్యారిస్ అంటే కొంతమంది ఈ రోజుల్లో పేర్లు కూడా పెట్టుకున్నారు. క్యారిస్ అనే పేరు కొంతమంది పెట్టుకుంటున్నారు. కృప అని. ఆ కృప అనే మాటకు ఉన్న అర్థం ఏంటంటే, దీన్ని ఇంగ్లీష్లో కార్పొరేట్ వర్డ్ అంటారు. కార్పొరేట్ వర్డ్ అంటే చాలా చాలా మీనింగ్స్ ఉంటాయి అన్నమాట అందులో. దీనిని అనువదించలేం. ఒక్క మాటతో కృప అంటే ఇది అని అనువదించడం సాధ్యం కాదు. క్యారిస్ అంటే ఇది, క్యారిస్ అంటే గ్రేస్, గ్రేస్ అంటే కృప అని మనం డైరెక్ట్గా ఏదో ఒక మీనింగ్ చెప్తే అది తప్పు అవుతుంది. ఎందుకనంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి అందులో. ఎవరైనా కృప పొందుకుంటే అందులో ఉండే ఆశీర్వాదాలు ఏంటి తెలుసా? అందులో ఆరోగ్యం ఉంటుంది,
అందులో ఆయుష్కాలం ఉంటుంది, అందులో దీవెనలు ఉంటాయి, అవసరతలు ఉంటాయి. జీవించడానికి కావలసిన దేవుడిని నువ్వు ఎలా దీవించాలని నీవు అనుకుంటావో, దేవుడు అనుకుంటాడో, వాటన్నింటి యొక్క సంపూర్ణ రూపం ఏదైనా ఉందా అని అంటే దాని పేరు కృప. అందుకనే అంటున్నాను, నేను కూడా ఎక్కువగా అదే కోరుకుంటాను, ప్రభు నీ కృప సహాయం చేయండి అని అనుకుని వెళ్ళిపోతూ ఉంటాను. పెద్ద పెద్ద ప్రార్థనలు చేయడానికి అవకాశం, టైం లేను. ఎందుకంటే ఆ ఒక్క మాటలో మన జీవితానికి కావలసిన సంపూర్ణమైన ఆశీర్వాదాలను మనం దేవుణ్ణి అడగగలం. ఎవరైనా కృప పొందుకున్నారు అని అంటే వాళ్ళ ఆలోచనలకు మించిన గొప్ప దీవెనలు దేవుని నుండి వాళ్ళు పొందుకునే అవకాశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు ఆరాధన స్టార్ట్ అయిన దగ్గర నుండి ఆయన నిలబడి సమయానికి రావట్లేదు, ప్రార్థనలో సరిగ్గా పాల్గొనడం లేదు, పాటలు సరిగ్గా పాడట్లేదు అది అని చెప్తున్నారు. అది కామన్గా అన్ని చర్చెస్లో ఉండే ఒక కామన్ డిసీజ్ అన్నమాట. కొంతమందికి అది రెగ్యులర్గా ఉంటుంది. ఎంత చెప్పండి అది జరగదు. వర్క్నే మైక్ దగ్గర నిలబడి చెప్పేవాళ్ళు మాటలు మిగులుతాయి తప్ప మారరు. చాలామంది మారరు. వాళ్ళు రావాలనుకున్న టైంకి వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు, వెళ్తారు, అంతే. అయితే ఇలాంటి శోధనలన్నీ జయించడానికి నేను అనుకుంటాను ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఆత్మల్లో, వారి ఆధ్యాత్మిక జీవితంలో స్వచ్ఛందంగా దేవునికి సమర్పించుకునే శక్తిని, స్థాయిని కలిగి ఉండాలి. చూడండి, ఒకరు చెప్పినంత మాత్రాన జీవితాలు మారిపోవు, లేదా బలవంతంగా మనం తల వంచినంత మాత్రాన జీవితంలో ఏది జరగదు. అది కొన్నాళ్ళే. స్ప్రింగ్ మోడల్ అంటాను నేను కమ్యూనికేషన్లో. స్ప్రింగ్ మోడల్ అంటాం. స్ప్రింగ్ మోడల్ అంటే మీకు తెలుసు కదా, అంచిపెట్టి ఉంచినంతకాలం అది అలా ఉంటుంది అనమాట. అంటే ప్రెషర్ బట్టి ఎప్పుడైనా ప్రెషర్ తీసేసాం అనుకోండి, ముందు కంటే భయంకరంగా అది పైగా ఎగురుతుంది. అది స్ప్రింగ్ మోడల్. అందువలన మనం స్వచ్ఛందంగా దేవునికి మనల్ని మనం అప్పగించుకునే ఆ స్థితికి ఎదగాలి అని దేవుడు మనల్ని ఎప్పుడు కూడా కోరుకుంటాడు. ఈ ఇద్దరి జీవితాల్లో అదే కనిపిస్తుంది మనకు. దావీదే కావచ్చు, పౌలే కావచ్చు, వాళ్ళిద్దరూ కూడా అంత ప్రభావవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమించి హృదయపూర్వకంగా వారిని వారు దేవునికి సమర్పించుకొని దేవునిలో జీవించాలని కోరుకున్నారు. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగం దినవృత్తాంతం మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో, వీలైతే ఇంటికి వెళ్ళాక మళ్ళా చదవండి, పూర్తి అధ్యాయం చదవడానికి కూడా ట్రై చేయండి. ఇందులో దావీదు యొక్క వ్యక్తిత్వం అనేది మనకు కనిపిస్తుంది. దావీదు యొక్క వ్యక్తిత్వం ఏంటి? ఆ వ్యక్తిత్వం అని అంటే రాజు అయిపోయాడు. రాజు అయ్యాక మంచి మంచి భవనాలు కట్టించాడు. మంచి మంచి భవనాల్లో ఆయన నివసిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు తన అంతఃపురంలో ఉండి ఆయన ఎలా అనుకున్నాడంట, ఏమనుకున్నాడంటే, నేనైతే మంచి సారంబి వేసిన మంచి ఇళ్లలో ఉన్నాను అంటున్నాడు. ఆ దినాల్లో కూడా మంచి మంచి గృహాలు నిర్మించుకునే వాళ్ళు రాజులు. అయితే ఒక చింత లేదా ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఏంటంటే, నేనైతే మంచి ఇంటిలో నివసిస్తున్నాను కానీ దేవుని ఆరాధించడానికి దేవుని ప్రజలకు ఒక మంచి స్థలం అంటూ ఏది లేదు. కాబట్టి దేవుని ఆరాధించడం కొరకు దేవుని ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా దేవుని ఆరాధించడం కొరకు నేను ఒక మందిరాన్ని కట్టించితే బాగుండేది అని అనుకున్నాడు. ఆయనేమి ప్రవక్త కాదు, యాజకుడు కాదు, ఒక సాధారణ విశ్వాసి లాంటి వాడు. కానీ రాజు అంటే చాలా సోషల్ స్టేటస్ ఉందన్నమాట, చాలా మంచి స్టేటస్లో ఉన్నాడు. అనుకున్నాడు కదా అని వెంటనే చేసేయలేదు పని.
ఆ దినాల్లో దేవుని ప్రవక్తగా ఉన్న నాతాను అనే ఒక ఆయన్ని పిలిచి, అయ్యగారు, దేవుడు నాకు ఇంత మంచి స్థితి ఇచ్చాడు, నేను గొర్రెలు మేపుకునే వాడిని, నా తండ్రి గొర్రెలు మేపేవాడిని, కానీ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని ఈరోజు రాజుగా చేశాడు. నేను కూడా మంచి మంచి ఇల్లు కట్టుకున్నాను, కానీ దేవుని ఆరాధించడానికి ఒక స్థలం లేదు, మందిరం లేదు. ఎలా అయినా ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను అనగానే దేవుని సేవకుడు కదా నాతాను ప్రవక్త చాలా పొంగిపోయాడు. దేవుని కొరకు మందిరం కడతా అంటున్నాడు అని చెప్పి వెంటనే కట్టండి కట్టండి అన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడాడంట. దావీదుకి చెప్పు, ఈ మాటలన్నీ చెప్పు అని ఒక సందేశాన్ని పంపించాడు. పంపించి ఏమన్నాడంటే, ఒకటి ఆయన చరిత్రను జ్ఞాపకం చేశాడు. 3 ప్రత్యేకమైన దశలు ఆయన జ్ఞాపకం చేసి ఏమన్నాడంటే, నువ్వు అన్నీ సమకూర్చు కానీ మందిరము కట్టుట, తెలుగులో ఇక్కడ కొంచెం హార్ష్ లాంగ్వేజ్ అనిపిస్తుంది నాకు, నీ చేత కాదు నీ చేత కాదు. మీరు అని చూడండి, ఎవరినైనా భలే కోపం వస్తుంది అవతల వాళ్ళకి కదా, భాష మారుస్తాం, నీ వలన కాదని అంటాం, లేకపోతే కొంచెం గౌరవంగా మాట్లాడడానికి ఆల్టర్నేట్ వర్డ్స్ వాడతాం. నీ చేత కాదు అని అంటే వెంటనే నాకెందుకు కాదు, నా వలన కాదు అని అలా ఏమో అనుకోలేదు ఆయన. సరే చెప్తూ చెప్తూ కిందకి వెళ్ళి అన్నాడు, నీ కుమారుడైన సొలొమోను చేత ఆ పని నేను చేయిస్తాను అని చెప్తూ, కానీ నీకు వచ్చిన ఆలోచన అయితే చాలా బాగుంది, నీ ఆలోచన చాలా మంచిది, దేవుని మహింపరచాలని నువ్వు అనుకుంటున్నావు, తీసుకున్న నిర్ణయం కూడా చాలా గొప్పది, అయితే నీ సంతతికి నేను ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాను అని అన్నాడు. ఇచ్చాడు. ఎప్పుడైతే నాతాన్ ప్రవక్త మరలా వచ్చి దావీదుకి ఈ విషయాలని చెప్పాడో, దావీదు వెంటనే ఏం చేశాడో చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదునకు తెలియజేయగా రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది దేవా. ఇక్కడ వెంటనే ఆ మాటలు అయిపోయి, నాతాను ఎప్పుడైతే దేవుడు ఇలా చెప్పాడు అన్నాడో వెంటనే అక్కడ నుండి దేవుని మందిరానికి, యెహోవా సన్నిధికి వచ్చి కూర్చుండి అని ఇలా ప్రార్థన చేయటం ప్రారంభించాడు అని అదంతా కూడా దావీదు చేసిన ప్రార్థన. ఈ 17వ అధ్యాయంలో 2వ భాగం అంతా ప్రార్థన కనిపిస్తుంది. ఎందుకు ఎంత సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ఎందుకు వెంటనే దేవుని సన్నిధికి పరుగెత్తుకొని వెళ్ళిపోయి కూర్చొని, అంత రాజు కూడా దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఆయన. ఆశీర్వాదం ఏంటో చూడండి. దినవృత్తాంతం మొదటి గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును, నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. ఏమన్నాడంటే, దావీదు నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను అన్నాడు. ఇందాక పౌలు ఎలాగైతే మాట్లాడాడో ఇక్కడ దేవుడు దావీదుతో అలాగే మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు అంటే, నేను నీ కుమారునికి లేదా నీ సంతతికి, నీ ఇంటి వారికి నా కృపను చూపక మానను. పౌలు భాషలో చెప్పాలంటే కృప మీకు తోడై ఉండును గాక అన్నాడు. అంతే. వెంటనే ఈయన వెళ్ళి చాలా సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు.
ఏంటి గొప్పతనం? దావీదు దేన్ని బట్టి సంతోషిస్తాడు? దేన్ని బట్టి దేవునిలో ధైర్యంగా బ్రతుకుతాడు? దేన్ని బట్టి ఎన్ని శోధనలైనా రానివ్వండి ముందుకు సాగిపోతాడని అంటే దేవుడు ఆయనకు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ ఆశీర్వాదం పేరేంటి? కృప. దేవుని కృప. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఈ వర్డ్ మనలో చాలా మందికి తెలుసు. నా కృప నీకు చాలును. ఎంత బాగుంటుంది అసలు. అది ఎందుకు చాలామంది, నేను అప్పుడప్పుడు బయటికి వెళ్తున్నాడు కార్లు, మోటార్ బైక్స్ చూస్తూ ఉంటా. అది క్రిస్టియన్స్ అని తెలియడానికి అన్నట్టు, లేదా వాళ్ళకి ఇష్టమైన వాక్యం ఏంటంటే నా కృప నీకు చాలును. దాని అర్థం ఏంటి? వాళ్ళకి అర్థమైందా అర్థం కాలేదా అనవసరం. అది బైబిల్లో ఉంది, ఇష్టంగా ఉంది, ఎందుకో తెలీదు. నా కృప నీకు చాలును. చాలా సంతోషకరం అన్నమాట కదా. ఇళ్ళల్లో కూడా, బహుశా మీ ఇళ్ళల్లో కూడా ఈ వర్డ్ ఉండి ఉండొచ్చు, నా కృప నీకు చాలును. ఈయన ప్రార్థన చేశాడంటే దేవునికి, ప్రభువా శరీరంలో ఈ ముళ్ళేంటి ప్రభువా అన్నాడంట. ముళ్ళు అన్నాడు కానీ అదేంటో తెలీదు. మొత్తానికి ఏదో ఒక అనారోగ్యం అంటారు కొంతమంది, కళ్ళకు సంబంధించిన ఏదో జబ్బు అంటారు కొంతమంది, ఏదైనా మొత్తానికి ఏదో ఒక బాధ ఉంది ఆయనకు, తగ్గట్లేదు. తగ్గకపోతే ప్రార్థన చేస్తున్నాడండి, ప్రభువా తగ్గించు ప్రభువా, ప్రభువా తగ్గించు ప్రభువా అన్నాడేమో, కానీ దేవుడు ఏ మందు ఇవ్వలే. నీకు దృష్టి కలుగును గాక అని కూడా చెప్పలేదు పాపం. ఏమన్నాడంటే ఏమీ సంబంధం లేని ఇంకొక మాట చెప్పాడు. పౌలు ప్రార్థన చేసావు కదా, ఇదిగో ఈ ఆయింట్మెంట్ తీసుకెళ్ళు, దీని పేరు కృప. నా కృప నీకు చాలును. అనారోగ్యం ఉందా, ఇదే ఆయింట్మెంట్. ఈ కృప అనేది, ఇవే ట్యాబ్లెట్స్, ఇవే మందులన్నీ కూడా. నా కృప నీకు చాలును. తీసుకొని వెళ్ళంటే వెంటనే అక్కడ ఫాలోయింగ్ లైన్ చదవండి మీరు. బహుగా అతిశయపడుచు సంతోషించుచున్నాను అంటున్నాడు. అంటే దేవుడు నాకు ఏమి ఇచ్చేసాడంటే కృప అనే ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ కృప అనే ఆశీర్వాదం నన్ను ఎంతో సంతోషంగా చేసేస్తుంది అన్నాడు. బలహీనతలు అందే నేను బహుగా ఆశ్చర్యపడుచు సంతోషించుచున్నాను. ఎన్నైనా రానివ్వండి, ఏమైనా కానివ్వండి, దేవుడు ఆయన కృపనిచ్చాడు, సంతోషంగా ఉంటాను అన్నాడు. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, ఏది మన సంతోషానికి ఆధారం? దేనికి ఎక్కువగా నువ్వు సంతోషిస్తూ ఉంటావు, నవ్వుతూ ఉంటావు, ఆనందంగా ఉంటావు? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువు నందు దేవుడు నీకు ఇచ్చింది ఆయన కృప. అది ఆయన కృప. ఒక్క లైన్ మీకు వస్తే నాతో కూడా పాడండి, బాగా ఫెమిలియర్. ఒక లైన్ అంతే, నీ కృప అని ఉంటుంది అంతే. నీ కృప, 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 నీ కృప. అంటే ఆ లిరిసిస్ట్ ఆ కృప అనే మాట రిపీటెడ్గా రాశాడు. నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఎందుకు అంతగా అంటే మళ్ళా పల్లవంతా అదే ఉంది, నీ కృపా బాహుల్యమే అని. మీరు యూట్యూబ్లో ఉంటుంది పాట.
చాలా బాగుంటుంది. అంటే కృప అనే మాట ఆయన చాలా ఆకర్షించింది అన్నమాట. ఆకర్షించి పదే పదే అదే అదే రెండే మాటలు రాస్తూ రాస్తూ వెళ్ళాడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. ఇక్కడ 7వ వచనం 4వ లైన్ నుండి 8వ వచనం వరకు ఎవరైనా చదవండి. 17వ అధ్యాయం 7వ వచనం 4వ లైన్ నుండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు. ఇంకెవరైనా చదవండి. ఇంకా బాబు మీరు జెంట్స్ నుండి చదవండి. నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్ల నెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలన చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేయుదును. నేను చాలాసార్లు చదువుకున్నాను, ఒంటరిగా కూర్చొని కూడా చాలాసార్లు ఈ లైన్లు చదువుకున్నా. ఇందులో నాకు 3 పాయింట్స్ కనిపించాయి. ఏంటనంటే చూడండి, మరలా బాగా చూడండి, నేను చెప్తా. నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని. నెంబర్ 1, ఎలక్షన్ ఆఫ్ గ్రేస్. ఎలక్షన్ ఆఫ్ గ్రేస్, దేవుని కృప వలనైన ఎన్నిక. నువ్వేమీ పెద్ద రాజుగారు కాదు, రాజు కుటుంబం కాదు, మీ నాన్న రాజు కాదు, పోనీ రాజుగారి దగ్గర మంత్రి కూడా కాదు. ఒక అడవిలో, బేత్లెహేము అనేది ఒక అడవి ప్రాంతం అన్నమాట. అందువల్లనే యేసు ప్రభు బేత్లెహేములో పుట్టాడంటే జ్ఞానులు నమ్మలేదు మొదట. ఆ తార వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు యెరూషలేములోనే ఉండిపోయారు. ఎందుకనంటే ఆ తార బేత్లెహేం వెళ్ళిపోతుంది, అంటే అడవుల్లోకి వెళ్ళిపోతుంది. రాజుగారు అడవుల్లో ఉంటారా, రాజప్రాసాదాల్లో ఉంటారని వీళ్ళు యెరూషలేం వెళ్ళారు, రాజుగారి దగ్గరికి వెళ్ళారు. గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నేను తీశాను. ఎలక్షన్ ఆఫ్ గ్రేస్. రెండవది, నీవు వెళ్ళిన చోట్ల నెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారు నీ ముందర నిలవనీయక నిర్మూలం చేసి తిని. సస్టైనింగ్ ఆఫ్ గ్రేస్, దేవుని కృప వలనైన కాపుదల. నువ్వేమి వాళ్ళు జయించలేవు, కానీ జయించేటట్లుగా నేను నిన్ను కాపాడుతూ వచ్చాను. నేను నిన్ను కాపాడుతూ 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 వచ్చాను. ఎవరైనా నేను చంపాలనుకుంటే వాళ్ళని నేను లేకుండా చేశాను. ఎవరైనా నిన్ను పరుగులెత్తించాలని అనుకుంటూ ఉంటే వాళ్ళని లేకుండా చేశాను నేను అని అంటున్నాడు. అది సస్టైనింగ్ ఆఫ్ గ్రేస్. మూడవది చూడండి, లోకములోని చదవండి. ప్రొవిడెన్స్ ఆఫ్ గ్రేస్ అని అంటారు. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలిగజేశాను. నీ ట్రావెలింగ్ అంతా, నీ ప్రయాణం అంతా జ్ఞాపకం చేసుకో. గొర్రెలతో ఈరోజు రాజు అయ్యావు, సింహాసనం మీద కూర్చున్నావు, గొప్ప గొప్ప స్థితిగతులు కలిగి ఉన్నావు. కానీ నువ్వు ఎలాంటి వాడు తెలుసా? గొర్రెల దొడ్లో నుండి తీసుకొచ్చాను నేను ఇక్కడికి. దారంతా నీ చుట్టూ చాలామంది మోహరించి ఉన్నారు, తెలిసి కొంతమంది, తెలియ కొంతమంది, ఎంతోమంది నీకు హాని చేయాలని, నిన్ను లేకుండా చేయాలని చూశారు. నేనేం చేశాను తెలుసా? వాళ్ళని లేకుండా చేశాను. మూడవది నేనేం చేశానంటే, లోకంలోని గనులకు కలిగిన పేరు వంటి పేరు నీకు కలుగజేశాను. సస్టైనింగ్ అండ్ ప్రొవిడెన్స్ ఆఫ్ గ్రేస్.
ఎంత ఆధిక్యత, కృప వలనైన ఆధిక్యత అన్న నేను చెప్తా, 3 నాతో చెప్పండి. కృప వలనైన ఎన్నిక, కృప వలనైన సంరక్షణ, కృప వలనైన ఆధిక్యత. మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే దేవుని కృప అనేది మనం పొందుకుంటామో ఈ 3 మనం ఎప్పుడు జీవితం అంతా కలిగి ఉంటాం. ఒకసారితో అయిపోయేవి కాదు, జీవితం అంతా ఇవి సైక్లిక్ మోడ్లో తిరుగుతూనే ఉంటాయి, మన జీవితాన్ని నడిపిస్తూనే ఉంటాయి. ప్రాక్టికల్గా నేను కూడా అనిపించాను, దేవుడు నన్ను నడిపించాడు, దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. ఎక్కడైతే నేను ఆగిపోతాను అనుకుంటానో ఆగిపోయేవాడినే, కానీ ఎప్పుడు కూడా దేవుడు నాకు దారి చూపిస్తూనే ఉన్నాడు. అది నా గొప్పతనం కాదు, మీరు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. అవి ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. ఏ స్థితిలోనైనా మీరు అందరూ రాజులు అయిపోవాలనేమి లేదు. దేవుడు మిమ్మల్ని ఒక మంచి స్థితిలో ఉంచాడు, నెమ్మది గల స్థితిని ఇచ్చాడు. పూర్వం కంటే ఇప్పుడున్న స్థితిగతులను చాలా అనుకూలంగా చేశాడు, వెలుగ్గా చేశాడు. అది జ్ఞాపకం పెట్టుకుంటే మీరు ఎప్పుడు ప్రభువులో స్థిరంగా ఉంటారు. మర్చిపోయారా ఇంకెప్పుడు ముందుకు వెళ్ళలేరు. కృప వలనైన ఎన్నిక అంటున్నాను. మొదటిది, ఎందుకు దేవుని అంత స్తుతించాడు అని అంటే ఎన్నిక. గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి అని అన్నాడు. ఒకరోజు దేవునికి రాజు కావాల్సి వచ్చింది. సౌలు అంటే ఎందుకనో ఆయన్ని తీసేసాడు. ఇప్పుడు రాజు కావాలి. అప్పుడు రాజు కావాలని అంటే ఆ దినాల్లో ఉన్న ప్రవక్త సమూయేలుతో మాట్లాడి అన్నాడు, బెత్లెహేముకి వెళ్ళు, అక్కడ యెషై అని ఒక ఆయన ఉంటాడు, ఆయన కుమారుల్లో నుండి ఒకరిని నేను కోరుకుంటున్నాను, ఆయన నువ్వు రాజుగా అభిషేకించాలి, వెళ్ళు అని అంటే ఈయన తైలపు కొమ్ము పట్టుకొని యెషై బెత్లెహేము వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ యెషై దగ్గరికి వెళ్ళి యెషై ఇంట్లో పిలిచి నీ కొడుకులందరినీ పిలువు, ప్రార్థన చేయాలన్నాడు. అంటే వెంటనే యెషైకి ఎంతమంది కొడుకులు, యెషైకి ఎంతమంది కుమారులు? 7, ఓకే, 8. సరే, ఫస్ట్ ఎవరిని పిలిచాడు? అభినాదాబుని పిలిచాడు, ఏలియాబుని పిలిచాడు, షమ్మాని పిలిచాడు. ఆ 3 పేర్లే బైబిల్లో ఉన్నాయి. తర్వాత 7 పిలిచాడు అని ఉంది. 7 వచ్చారు. ఎవరిని చూసినా సమూయేలు వెంటనే అబ్బాబా ఏ హైట్, ఏ వెయిట్, సైన్యంలో పనిచేస్తున్నావా, అయితే నువ్వు క్వాలిఫైడ్, యుద్ధాలు చేయాలి రాజు అంటే మామూలు విషయమా? ఇప్పటికే నీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట, మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి సెలెక్టెడ్ అనుకున్నాడు. దేవుడు అన్నాడు, నేను ఇతను కోరుకొనలేదు. 2వ వాడు, 3వ వాడు, 4, 5, 6, 7 అయిపోయారు. ఇక సమూయేలు అలసిపోయాడు. అప్పుడప్పుడు నేను అనుకుంటాను సమూయేలుకి కూడా పెద్ద పరీక్ష. సమూయేలుకి బైబిల్లో ఉన్న పేరు ఏంటంటే దాను మొదలుకొని బెయేర్షెబా వరకు కూడా ఇతని వంటి మనుషుడు ఇంకొకటి లేడట. దీర్ఘదర్శి అనేవాళ్ళు, ఏదైనా ఇలా చెప్పేసేవాడు కళ్ళు తెరిచి, మనిషిని చూసి ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పేసేవాడు. కానీ ఇప్పుడు ఒక పెద్ద పరీక్ష, 7 సెలెక్ట్ చేయలేకపోయాడు. ఇక అలసిపోయి కూర్చొని అన్నాడు, యెషై ఎంతమంది అయినా ఇంకెవరైనా ఉన్నారా అని అంటే అప్పుడు చెప్పాడు తండ్రి, అయ్యా కడసారి వాడు అక్కడ ఉన్నాడు, వాడు గొర్రెలను మేపుచున్నాడు అనగా, అయితే వాడిని తీసుకొని రండి, వాడు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాను అన్నాడు. పిలిపించాడు. దావీదు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి అభిషేకించుము అని దేవుడు చెప్పాడట. కృప వలనైన ఎన్నిక, కృప వలనైన ఎన్నిక. ఎంత ఆశ్చర్యం చూడండి. ప్రతిదానికి క్లెయిమ్, ప్రతిదానికి క్వాలిఫికేషన్, ప్రతిదానికి ఎక్స్పీరియన్స్, ప్రతిదానికి బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ లేకపోతే ఎవ్వరూ ఒక్క మెట్టు కూడా ముందుకెళ్ళలేని రోజులు. యుద్ధం వస్తే గొలియాతు ఒకవైపు నుండి కేకలేస్తున్నాడు, ఎవరైనా రండి మీలో నుండి అని అంటే సౌలు కూడా అలా గుడారంలో కూర్చొని ఉన్నాడు. ఇశ్రాయేల్ సైన్యం అంతా కూడా అడుగు బయటికి పెట్టడానికి చాలా భయంగా ఉన్నారు. దావీదు వచ్చి అన్నాడు, నేను వెళ్తాను అన్నాడు.
బాబు వద్దు, నువ్వు బాలుడవు అంటాడు. చూస్తే నువ్వు ఎలా ఉన్నావంటే ఏజ్ లేదు నీకు, ఇంకా చిన్నపిల్లాడు నువ్వు, ఇంతకీ ఎలా వెళ్తావు అని అంటే, ఇలాగే వెళ్తానండి, కర్రలు పట్టుకొని వెళ్తాడు, నిన్ను ముందే వేసేస్తాడు. కాబట్టి నువ్వు ఈ కవచం వేసుకో అని, నా కవచం వేసుకో, నా కత్తి పట్టుకొని ఇస్తే వేసుకొని ఇటు తిరిగి, నాకు కుదరలేదు సార్ తీసేయండి అన్నాడు. వాడు ఎలాంటి వాడు తెలుసా? గొలియాతు చిన్నప్పటి నుండి యుద్ధ విద్యలు అభ్యాసం చేశాడు అని అంటాడు. ఏమోనండి నాకు తెలీదు, నాకు ఒకటే తెలుసు, నా దేవుడు తోడుగా ఉంటాడండి, ఎలా అయినా వెళ్ళిపోతానండి అన్నాడు. వెళ్ళాడు, విజయం సాధించుకొని వచ్చాడు. ఎలా జరిగింది అని అంటే చూడండి, దేవుని కొరకు పౌరుషం ఇది, అంతే సింపుల్గా. దేవుడు తోడై ఉన్నాడు కనుక ఒక్క రాయితోనే కొట్టి చంపేశాడు. కృప వలనైన ఎన్నిక. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9-10 వచనాలు ఎవరైనా చదువుతారు? ఇప్పుడు చదువుతున్నారు చూడండి, జాగ్రత్తగా ఆలకించండి. అట్లీస్ట్ అపోస్తలులందరిలో తక్కువ వాడను, ద లీస్ట్ వన్. చదవండి. దేవుని సంఘంను హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. చదవండి. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. చాలు బాబు. ఇక్కడ ఈ 2 వచనాలు చూడండి. అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను, యోగ్యుడను కాను. ఇక్కడ అన్నాడు, నేనేమై ఉన్నానో అది ఆయన కృప వలనే అయి ఉన్నాను. త్రూ గ్రేస్ ఎలోన్, అంతే, కృప వలనే అయి ఉన్నాను. నేను ఇది చదువుతున్నప్పుడు చాలాసార్లు, నేను ఈవెన్ కాంగ్రిగేషన్లో కూర్చున్నప్పుడు కూడా ఎవరైనా బైబిల్ చదవమంటే, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చదవండి అని అంటే వచ్చి బైబిల్ స్టూడెంట్స్ కూడా అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక అంటారు. పౌలు అని మనం అనం, అపోస్తలుడైన పౌలు అని మాత్రమే అంటాం. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? ఇక్కడ నాకు ఆ క్వాలిఫికేషన్ లేదా అన్నాడు. యోగ్యుడను కాను, రాజైన దావీదు అనొచ్చు కదా. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందని అంటే, హిస్టరీ అంతట్లో కూడా ఇప్పటికీ కూడా ఎవరు బైబిల్ చదివినా కూడా చెప్పినా కూడా దావీదు అనకూడదు, రాజైన దావీదు అనాలి. పౌలు అనకూడదు, అపోస్తలుడైన పౌలు అనాలి. అంతే, అది ఎలక్షన్ ఆఫ్ గ్రేస్. వాళ్ళు మేము కాదండి అన్నారు, మమ్మల్ని అనకండి అంటే లేదు. ఈ రోజుల్లో చాలామంది కావాలనే పెట్టేసుకుంటున్నారు. అపోస్తలుడు, ఏం అపోస్తలుడు, రకరకాల బిరుదులు. కొంతమంది అమ్మేస్తున్నారు, కొంతమంది కొనేస్తున్నారు కూడా. యోగ్యుడను కాను, అది ఎలక్షన్ ఆఫ్ గ్రేస్. అంటే ఏంటి తెలుసండి? యోగ్యత లేదు కానీ దేవుడు నిన్ను నడిపిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నీకు యోగ్యత లేనప్పుడు. నేను చాలా కాలం పాస్టరల్ మినిస్ట్రీలో ఉన్నానని చెప్పాను కదా, 98 నుండి. నేను ఒకరోజు ఒక హౌస్ విజిట్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక ఆవిడ, ఒక టీచర్ అనమాట, ఆయన హస్బెండ్ టీచర్, వాళ్ళ అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు. ఇంటి ముందు ఒక గేట్ ఉండేది. నేను అదే టైంకి వెళ్ళాను, 9 గంటలకి వెళ్తున్నాడు. అయితే అక్కడ ఇలా జరుగుతుంది. ఏంటంటే వాడు బ్యాగ్ తగిలించుకున్నాడు, 8th క్లాస్ కానీ మంచి భారీగానే ఉంటాడు. వెళ్తే ఒక 4 అడుగులు వేస్తున్నాడు, వెనక్కి తిరిగి ఇలా అంటున్నాడు వాళ్ళ అమ్మని. వాళ్ళ అమ్మ కూడా ఇలా చెబుతుంది. మళ్ళీ ఒక 4-5 అడుగులు వేయడం, ఇలా అండు, ఆవిడ ఇలా అంట. అలా వెళ్తున్నాడు. నేను ఇద్దరిని చూస్తే నేను బయట నిలబడ్డా. చివరికి ఆ మలుపు ఉంటుంది అనమాట, చివరికి వెళ్ళాక రైట్ టర్న్ తీసుకోవాలి. అక్కడికి వెళ్ళాక నిలబడి ఇలా అన్నాడు చాలాసేపు. ఈవిడ కూడా ఎక్కడి నుండి ఇలాగా అన్నది. అప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. నేను లోనికి వెళ్ళాను, ప్రేయర్ మొదలు పెడదాం అనుకునేసరికి ఆవిడ, అయ్యగారు
రోజు ఇలాగే జరుగుతుందండి మా ఇంట్లో అన్నాడు. వాడు వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడి వరకు వెళ్తాడు, చెయ్యూపి లాస్ట్గా అక్కడ చెయ్యూపి వెళ్ళిపోతాడు పాస్ట్ గారు. అయితే నేను వాడికి రోజు ఒక మాట చెప్తాను, అయ్య గారు. ఏం చెప్తారమ్మా అంటే, ఆవిడ ఎంత మాట చెప్పిందంటే మంచి మాట. అరే, నేను మీ నాన్న ఎంతకాలం కనిపిస్తున్నారో నీకు చెప్పు, ఎంతకాలం కనిపిస్తాం? మహా అయితే మలుపు తిరిగిన వరకు కనిపిస్తారా, ఆ తర్వాత ఎవరు నీకు కనిపిస్తారు? కాబట్టి దేవుడేరా ఎప్పుడు నీతో ఉండేది. కాబట్టి రోజు దేవునికి నిన్ను అప్పగించుకుని వెళ్ళరా. ఈరోజు యెషయా ఏం చేస్తాడు? యెషయా దావీదు రాజుగా చేస్తాడా ఏంటి? వాళ్ళ నాన్న చేయలేడు. పౌలుని బాగా చదివించారు, గమలీయేలు పాదాల దగ్గర చదివిస్తే వాడేమో హత్యలు చేయడం నేర్చుకున్నాడు. దేవుడు ఆయన్ను అపోస్తలుడిగా చేశాడు. ఇక్కడున్న యవనస్తులు, మనం అందరం కూడా పిల్లలు ప్రతిరోజు ప్రతి విషయంలో ప్రార్థనతో దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. దేవుని కృప మనం ఊహించని ఆశీర్వాదాల్లో మనల్ని స్థిరపరిచి బలపరిచి ఎన్నిక చేసుకొని మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. ఒక రెఫరెన్స్ చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుతారు. కొంచెం ఫాస్ట్గా చదువుతారు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఇక్కడ చూడండి, ఇంకా చదువుకుంటే మీకు చాలా విషయాలు బయలుపడతాయి. థ్యాంక్ యూ అండి, చక్కగా చదివారు, బాగా అందరికి వినిపించింది అనుకుంటాను. చాలా చక్కగా. ఎన్నిక లేని వారు, జ్ఞానం లేనివారు, బలహీనులైన వారు, తృణీకరింపబడిన వారు, మీరేం గొప్ప వాళ్ళు కాదు, క్రిస్టియన్ చర్చ్ని అంటున్నాడు. క్రిస్టియన్ చర్చ్ని అంటున్నాడు. మీరేదో లోకంలో ఉన్న వాళ్ళందరికంటే గొప్ప వాళ్ళని దేవుడు మిమ్మల్ని పిలవలేదు, మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. కొంతమంది క్రిస్టియన్ చర్చ్కి వచ్చిన తర్వాత, రాకముందు కొంతమంది కొత్తలో బాగానే ఉంటారు. దేవుడు నన్ను బాగు చేసాడు, దేవుడు నన్ను ముట్టాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటారు ఎప్పుడు. కొంతకాలం అయిన తర్వాత అసలు రూపం, నేను లేకపోతే పాస్టర్ లేడు, నేను లేకపోతే చర్చ్ లేదు అని కాలు రేగరేస్తారు. ఇక్కడ అన్నాడు ఎన్నిక లేని వారు, అది గుర్తుపెట్టుకోవాలన్నాడు ఆయన. నేను ఒక పెద్ద చర్చ్కి వెళ్ళాను. అయిపోయిన తర్వాత సంఘ పెద్దలు అందరూ వచ్చి అందులో ఒక మాట అన్నారు. వాళ్ళందరూ నిజంగా ఎంత మనపూర్వకంగా చెప్పారు. ఏంటన్నది, అయ్యగారు మీరు చెప్పినట్లు మాకు ఒకటి చదువు లేదండి, నేను ప్రెసిడెంట్ అండి, నాకు చదువు లేదండి అన్నాడు. నేను సెక్రటరీ అండి, నేను చిన్న కూలి పని చేస్తానండి అన్నాడు. ఇలా చెప్తూ ఉన్నారు. కానీ దేవుని కృప మమ్మల్ని ఈ స్థితిలో ఉంచిందండి. దేవుని కృప వలన ఎన్నిక. దావీదుని అదే అంటున్నాడు. దావీదు ఎందుకు అంతగా దేవునిలో బలపడ్డాడు అని అంటే, మర్చిపోలేదు ఎప్పుడు కూడా. రెండవది సస్టైనింగ్ ఆఫ్ గ్రేస్, దేవుని కృప వలన కొనసాగింపు, సంరక్షణ లేదా కాపుదల. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతారా?
చక్కగా ఆలకించారు కదా. దావీదుని చంపేయాలి, అది టార్గెట్. సౌల్ టార్గెట్ ఏంటంటే దావీదు అలా గోడకు ఆనుకొని చక్కగా సితార లేదా వీణ పట్టుకొని వాయిస్తూ పాటలు పాడుతుంటే, మధుర గాయకుడు కదా దావీదు, అలా మైమర్చిపోయాడంట అనుకునే వాళ్ళందరూ. కానీ ఈయనకి దయ్యం పట్టిందని అందరిని నమ్మించాడు. మొత్తానికి నమ్మించి ఒక టార్గెట్ ఫిక్స్ చేశాడు. ఈయన పాటలు పాడుతూ ఉంటాడు, గోడ కానుకొని, ఈయన ఇంకో గోడ వైపు కూర్చుంటాడు. ఈట విసిరి కక్ష లేదా అసూయ యొక్క పూర్తి రూపం ఎలా ఉందంటే, కొడితేనంట అలా గోడకు అంటుకుపోయి, గోడకి గుచ్చుకుపోయి అలా వేలాడుతూ ఉండాలంట దావీదు. అదండి టార్గెట్. ఏదో పొడి చంపేయడం కాదు ఇది. అంటే ఎంత బలంగా, ఎంత టార్గెట్ ఓరియంటెడ్గా ఉన్నాడు చూడండి. అంతగా కొట్టాలి. అది కొట్టాడు. ఒకసారి తప్పిపోయిందంట, అరే మిస్ అయిపోయింది అనుకున్నాడు. రెండోసారి కూడా యాక్షన్ చేసాడు దెయ్యం పట్టినట్టు. ఈయనేమో పాటలు పాడుతున్నాడు తన్మయంగా, మళ్ళా విసిరాడు, మళ్ళా తప్పించుకున్నాడు. ఇక్కడ ఒక చిన్న లిరికల్ డైలాగ్ చూపిస్తాను మీకు. తర్వాత వచనం చదవండి. 12. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. ఈ 2 వచనాలు చూడండి, 2 రకాలుగా అర్థమైంది ఇద్దరికి. 11వ వచనం చివరిలో ఏముందంటే, 2 మార్లు దావీదు తప్పించుకొనేను అని ఉంది కదా, తప్పించుకొనేను ఉంది. కానీ సౌలుకి ఎలా అర్థమైంది తెలుసండి, వీడిని దేవుడు తప్పించాడు. అది ఈయన ఇంటర్ప్రిటేషన్. నేను కొట్టిన దెబ్బకు వాడు చచ్చిపోవాలి, గోడకు అతుక్కొని అలా వేలాడాలి. అలా జరగలేదు. కారణం ఏంటంటే దావీదు గొప్ప స్కిల్డ్ పర్సన్ అని కాదు, కానీ దేవుడు అతన్ని తప్పించేశాడు. దేవుడు అతనికి తోడై ఉండి తప్పించేస్తున్నాడు. నా బల్లెము తగలకుండా అని అంటున్నాడు సౌలు. జీవితంలో చాలాసార్లు అదే జరుగుద్ది మనకు కూడా. అయిపోయింది, వీడిని గోడకి అణిచి కొట్టేసాం అనుకుంటారు చాలామంది. మనం అనుకుంటాం అమ్మ తప్పించుకున్నానని. కానీ నిజానికి జరిగేది ఏంటంటే, దేవుడు మనల్ని తప్పిస్తూ 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 వచ్చాడు. ఇక్కడ మీకు ఒక మంచి మాట చెప్తా. ఈ సౌలు బెన్యామీను గోత్రం అన్నమాట. బెన్యామీను గోత్రం వాళ్ళకు మాత్రమే ఉండే ఒక మంచి స్కిల్ ఏంటంటే, వీళ్ళు ఎడం చేతి వాడటం అంట. వీళ్ళది కుడి చేయి వాడరు, ఎడం చేయి వాడతారు. ఈ ఎడం చేతితో వడిసెల విసురుతారంట. అంటే ఇలా వడిసెలు తిప్పి విసురుతారంట, రాయి పెట్టి. దేని మీదకి విసురుతారు? మీరు ఎప్పుడైనా చదివారా, విన్నారు? టార్గెట్ ఏంటి? టార్గెట్ ఏంటనంటే తల వెంట్రుక. తల వెంట్రుక ఇలా పట్టుకుంటాడంట ఎవడైనా. అసలు మనకు ఇలా పెడితేనే కనిపించదు. కానీ ఈ ఎడమ చేత్తో వడిసెల తల వెంట్రుక మీద గురి తప్పకుండా కొడతాడంట. బైబిల్లో చూస్తారా? న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 20 15-16 వచనాలు చూడండి. 16 చదివండి. 16. చూడండి, నేను చెప్పిన 2 ఉన్నాయా? 1 ఎడం చేయి వాటం, 2 గురిగా ఉంచబడిన తల వెంట్రుకలు కాదు, వెంట్రుక అంతే. ఒక సింగిల్ తల వెంట్రుక రాయితో గురి తప్పకుండా కొడతాడంటే ఎడం చేతితో. అదే ఆశ్చర్యం సౌలుకు. రాయిని వడిసెల్ని అంత బాగా కొడితే ఈట ఎంత కరెక్ట్గా విసరగలడో మీరు ఆలోచించండి. అసలు దేవుడు సౌలును మొట్టమొదటి రాజుగా ఎన్నుకున్నది ఊరకనే కాదు, ఆయనలో చాలా స్కిల్స్ ఉన్నాయి.
యుద్ధ శూరుడు ఆయన. కానీ దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వాళ్ళే విజయం సాధిస్తారు. ఎప్పుడు అవతలవాడు అవతలవాడు పెద్ద హీరో లేకపోతే మంచి ఫైటర్, మంచి స్కిల్స్ అన్నీ కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు, దేవుడు ఎవరికి తన కృప అనుగ్రహిస్తున్నాడు, అదే ఇక్కడ ముఖ్యమైన విషయం. అప్పుడు సౌలుకి ఏమర్థమైపోయిందంటే ఈటె నేను విసిరిన ఈటె తప్పించుకున్నాడు అని అంటే వాడు కాదు, గొప్పతనం దేవునిదే. దేవుడు యెహోవా అతన్ని విడిచి అతన్ని కాపాడుతున్నాడు. మీలో కోవిడ్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు కాదు, అసలు రాని వాళ్ళు. అమ్మా అసలు రాలేదు మీకు, అది నేను ఓకే, వెరీ నైస్, చాలా థ్యాంక్ యూ అమ్మ. నాకు కూడా వచ్చింది ఫ్యామిలీ అంతటికి. మేము విశాఖపట్నంలో ఉన్నాం, మా అపార్ట్మెంట్స్ అనమాట. తెల్లవారు లేచేసరికి మా ఇంటి ముందు వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, చచ్చిపోయేవాళ్ళు కింద టెంట్. నాకు కూడా కోవిడ్, అందరికీ ఒక్కొక్కరు ఒక రూమ్లో ఉన్నాం మేము. ఉదయం లేచి మొబైల్ ఆన్ చేసే చాలు ఎవరిదో ఫోటో కనిపించేది. అంత తీవ్రంగా ఉండే పరిస్థితులు. చాలా 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 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు కూడా రోడ్ల మీద చనిపోయిన వాళ్ళు ఉన్నారు, లాడ్జెస్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్స్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చనిపోయారు వాళ్ళందరూ శాపగ్రస్తులని కాదు మనం చెప్పాల్సింది, అదంతా మనకు అనవసరం. మనం గుర్తించాల్సింది ఏంటంటే మనం కాపాడబడ్డాం, దేవుని కృప దేవుడు మనకి ఇచ్చాడు అంతే. దేవుని కృప. దేవునికి ఎందుకు మనం స్తోత్రాలు చెల్లించాలి, దేవుని మనం ఎందుకు ఆరాధించాలి, దేవునిలో మనం ఎందుకు నడుస్తూ ఉండాలి అని అంటే మనకు తెలియని రీతిగా ఆయన మనల్ని కాచి కాపాడి అడుగు అడుగులో మనకు తన కృపనిచ్చి నడిపిస్తున్నాడు. సస్టైనింగ్ ఆఫ్ గ్రేస్. మూడోది ప్రొవిడెన్స్ ఆఫ్ గ్రేస్. ప్రొవిడెన్స్ ఆఫ్ గ్రేస్. దేవుని కృప వలనైనా సంరక్షణ లేదా పోషణ. ప్రొవిడెన్స్, ఆధిక్యత. దేవుని కృప వలనైనా ఆధిక్యత. ఒక 2 రెఫరెన్సెస్ మనం ఇక్కడ చూడాలి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం. మీలో రెగ్యులర్గా ఎవరైనా బైబిల్ చదివే వాళ్ళు ఉంటే, నేను కూడా మా ఇంట్లో ఉన్న కండిషన్స్ బట్టి నేను చిన్నప్పటి నుండి బైబిల్ బాగా చదివేవాడిని. ఎందుకంటే ఆదివారం వచ్చిందనుకోండి, మా అమ్మగారు ఇచ్చిన ఆ పోర్షన్ కంఠస్థ పెట్టి అప్పగించకపోతే భోజనం పెట్టేవాళ్ళు కాదు మాకు. అందువల్ల బైబిల్ బాగా చదివేవాడిని. కానీ ఇలాంటివి అధ్యాయాలు వచ్చినప్పుడు మాత్రం పేజెస్ ఫాస్ట్గా తిరగేసేవాడిని, ఎందుకంటే పేర్లు చదవలేక. ఓల్డ్ టెస్ట్మెంట్లో కొన్ని భాగాల్లో పేర్లు ఉంటాయి అన్నమాట. ఆ పేర్లు చదవాలంటే మనకి ఫస్ట్ నోరు తిరగదు, అసలు ఎందుకు చదివామో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలసిపోతాం మనం. మన తెలుగు భాషలాగా ఉండదు ఇది. సరే, ఇక్కడ కూడా చాలా పేర్లు ఉంటాయి. ఇంతకీ వీళ్ళందరూ ఎవరనంటే ఈ 23వ అధ్యాయంలో 8 నుండి చివరి వచనం వరకు ఉన్న ఈ భాగం అంతా కూడా పేర్లే. ఎంతమంది పేర్లు అంటే మొత్తం 37 పేర్లు. మొత్తం 37 పేర్లు ఉంటాయండి. నేను లెక్క పెట్టాను కాబట్టి చెప్పేస్తున్నాను, మీరు తర్వాత లెక్క పెట్టండి. ఫస్ట్ టైం నేను అలా స్కిప్ చేశాను చాలాసార్లు, కానీ ఎందుకో ఒకరోజు నాకు డౌట్ వచ్చింది, అసలు ఎందుకు ఇలాంటివన్నీ రాశారని ఒకరోజు కూర్చొని చదవడం మొదలుపెట్టా. ఇంతకీ వాళ్ళు ఎవరనంటే వీళ్ళందరూ కూడా 8వ వచనంలో దావీదు అనుచరులలో బలాఢ్యులు. అంటే
దావీదు దగ్గర ఉన్న సైన్యంలో చాలా మంచి శూరులు అనమాట. శూరులు అని కూడా ఉన్న తర్వాత శూరులు అంటే మంచి యుద్ధ విద్యలు నేర్చిన వాళ్ళు. అంటే దావీదు గొప్ప శూరుడు. ఎంతసేపు మనం దావీదు గొప్ప సంగీతకారుడు, దావీదు గొప్ప యుద్ధ శూరుడు, తిప్పి 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 కొట్టాడని పాటలు పాడతాం. కానీ వాస్తవం ఏంటి చెప్పిన 2 విషయాలు. ఇక్కడ పైన చదివితే మధురగానము చేశాడు అని ఉంది, మధుర గాయకుడు. వాస్తవం ఏంటంటే దావీదే కాదు, ఆ దినాల్లో దావీదులానే రాసేవాళ్ళు, దావీదు వాళ్ళే పాడేవాళ్ళు, అంతకంటే పాడగలిగే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఎవిడెన్సెస్ ఉన్నాయి, బైబిల్లోనే ఉంటాయి. రెండోది, గొల్యాతుని కొట్టి చంపాడు, ఓకే. కానీ దావీదు చేయలేని యుద్ధాలు కూడా చేసిన వాళ్ళు ఆయన సైన్యంలో ఉన్నారు. మరలా చెప్తున్నాను, దావీదు ఆయనే నెంబర్ 1 అనడానికి లేదు. అది ఒక పాపులర్ బిలీఫ్ అన్నమాట, అందరూ అనుకునేది. కానీ వాస్తవం ఏంటంటే ఆయనకు మించిన వాళ్ళు కూడా ఉన్నారు ఆయన బ్రతికిన దినాల్లోనే. దానికి ఒక ఎవిడెన్స్ ఏంటంటే ఈ భాగం. వాళ్ళ పేర్లు చెప్పకుండా, వాళ్ళు చేసిన గొప్ప కార్యాలు చెప్పకుండా ముందుకు వెళ్ళట్లేదు చరిత్ర. ఒకవేళ అలా చరిత్ర రాసినట్లయితే ఆ దినాల్లోనే చాలామంది ప్రశ్నిస్తారు. అందుకనే కాబోలు చరిత్రకాడు రాసుకుంటూ వచ్చాడు. తర్వాత మొదటి పేరాలు 8 ఉంటాయి, తర్వాత 29 ఉంటాయి పేర్లు. ఈ మొదటి భాగం కానీ మీరు చదివినట్లయితే వాళ్ళు చేసిన గొప్ప కార్యాలు, ఒక్కడే వెళ్ళి 300 చంపేశాడంట. ఒకడంట చలికాలంలో బావిలో దాగుని ఉందంట ఒక సింహం. ఒక్కడే వెళ్ళి చలికాలంలో బావిలో ఉన్న సింహాన్ని చంపేసి వచ్చాడంట. యెరూషలేము, బెత్లెహేం అంతా కూడా శత్రువులు ఫిలిష్తీయులు చుట్టుముడితే ముగ్గురే వెళ్ళి దావీదుకు వాళ్ళందరినీ జయించుకుంటూ వెళ్ళి బెత్లెహేము బావిలో నీళ్లు తెచ్చి ఇచ్చారంట. ఇలాంటివన్నీ అక్కడ రాసి ఉంటాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవచ్చు. ఓకే అండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎంతమంది శూరులైనా ఉన్నామండి, వాళ్ళు దావీదు కంటే గొప్పవాళ్ళు కానివ్వండి, దావీదు కంటే ప్రతిభావంతులు కానివ్వండి. ఇంపార్టెంట్ వర్డ్, దావీదే రాజు. దావీదే రాజు అంతే. దేవుని కృప ఉంది చూశారు, ఆ దేవుని కృప యొక్క గొప్పతనం కూడా అదే. మీ చుట్టూ ఎంతమంది అయినా ఉండేవండి, వాళ్ళు మీకంటే గొప్ప వాళ్ళు కావచ్చు, మీకంటే బాగా చదువుకొని ఉండొచ్చు, మీకంటే నైపుణ్యాలు ఉంటే ఉండొచ్చు. కానీ దేవుని కృప అనేది ఉంది చూసారా, అదేం చేస్తుందంటే మిమ్మల్ని మీ స్థానాన్ని స్థిరపరిచి నడిపిస్తూనే ఉంటుంది. ఒక సంఘటన నేను చెప్పి ముగిస్తా. నేను చర్చ్లో వర్క్ చేస్తున్నాను. ఒక అబ్బాయి, నేను ఎర్లీ డేస్లో ఆ చర్చ్లో పనిచేసినప్పుడు చర్చ్ ఉండేది కాదు అసలు. చిన్న చిన్న ఇంటి బయట అరుగులు ఉంటాయి కదా, అక్కడ ప్రేయర్స్ పెట్టేవాడిని కొన్ని విలేజెస్లో. ప్రేయర్ అయినాక అందరూ వచ్చి ప్రార్థనలు చేసుకుంటుండే. ఒకరోజు ఒక ఆవిడ వాళ్ళ కొడుకుని తీసుకొచ్చింది. వాడికి సరిగ్గా 6.5 feet ఉంటాడు హైట్. ఇలా ఉంటాడు అనమాట, ఇంతవరకు జుత్తు పెంచుకొని ఇంత బలంగా ఉంటాడు అసలు. అయ్యగారు ప్రార్థన చేయండి మా బాబు కోసం. ఎందుకమ్మా ఏమైంది అని అంటే, అయ్యగారు వాడికి ఏదైనా పని కావాలండి, ఉద్యోగం రావాలి అని. ఎంత చదువుకున్నాడంటే, చదువులేదండి చదువులేడు, ఏ ఉద్యోగం చేస్తుందమ్మా అని అన్న. చేస్తాడంటే, అయ్యగారు అంటే ఆ రోజుల్లో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో మంచి ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఉండేవన్నమాట. అక్కడ ఈజీగా జాబ్ వస్తుంది, పని చేయాలి కానీ రోజు పనికి వెళ్ళొచ్చు. నేను అన్నాను అక్కడ పనికి వెళ్ళొచ్చు కదా అంటే, అయ్యగారు ఇండియాలో పని చేయడేట అయ్యగారు వీడు. అమ్మ, ఇంటి పక్కన పని చేయడు, ఇంట్లో పని చేయడు, అసలు ఇండియాలోనే పని చేయడు, ఆ చదువు లేదంటే ఎక్కడ. అయ్యగారు బయట దేశం వెళ్తాడట అయ్యగారు. తెలుగు కూడా సరిగ్గా రాదు వాడికి, వాడి పేరు రాసుకోవడం కూడా రాదు. దాదాపుగా ఒక 20 సంవత్సరాల క్రితం సంఘటన చెప్తున్నాను. సరే అమ్మ ప్రార్థన చేస్తానన్న.
నాకేమైంది, ప్రార్థన చేయాలి అంతే కదా, చేసేసాను. ప్రభా వీడికి మంచి ఉద్యోగం. వాడు అనేవాడు, అయ్యగారు నాకు కానీ దేవుడు చల్లగా చూసి నన్ను బయట దేశం పంపిస్తే నేను, నా భార్య, అందరం, మా అమ్మ, మా నాన్న అందరం దేవుని నమ్ముకుంటాం అనేవాడు. నాకు భయం వేసేది, అసలు వీడి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా, వీడు వాగ్దానాలు చూస్తే చాలా పెద్దవి అనుకునేవాడు. సరే ఒకరోజు నేను ఇంట్లో ఉన్న పార్సనేజ్లో ఉన్నాను. ఫోన్ అప్పుడు ల్యాండ్ లైన్లు ఉండేవి. ఫోన్ వచ్చింది, అయితే అయ్యగారు అని అన్నాడు అక్కడ. నేను ఎవరు బాబు, నేను మోహన్ అయ్యగారు అని. చెప్పు బాబు ఏమనంటే, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన అనేవాడు, ప్రార్థన అనే మాట రాదు. అంటే ఏం బాబు అని అంటే, అయ్యగారు నేను హైదరాబాద్ వచ్చాను, మీరు ప్రార్థన చేయండి అని అన్నాడు. ఎందుకన్నాను, ఎందుకంటే ఇంటర్వ్యూకి వచ్చాను అయ్యగారు. ఏం ఇంటర్వ్యూకి అన్నాను నేను. బాబు హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రార్థన చేయమన్నావు, ఏ ఇంటర్వ్యూకి, అసలు ఏం నాకేం అర్థం కావట్లేదు, ఏ జాబ్ కంటే ఏదో ఒకటి అయ్యారు, ఒక ఏజెంట్ని పట్టుకొని వచ్చాయి, డబ్బులు కట్టాను ఏదో అంటున్నాడు. సర్లే బాబు ప్రార్థన చేస్తాను, ప్రేయర్ చేశాను. మళ్ళీ 10:30 చేసే టైంలో మళ్ళీ 12-1 గంటకు చేశాడు. అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు. ఏం బాబా అన్నాను. ఏం లేదు అయ్యగారు, రిటర్న్ జర్నీలో ట్రైన్లో సీటు దొరకాలని ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకన్నాను, ఎందుకంటే అయ్యగారు ఇక్కడ చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద ఫైల్స్ పట్టుకొని వచ్చారు, అందరూ సర్టిఫికెట్లు అవి పట్టుకుని వచ్చారు అయ్యగారు, ఒక్కరు తెలుగు మాట్లాడలేదు అయ్యగారు, అందరూ హిందీ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు అయ్యగారు. ఇంకా నేనే ఉంటాను అయ్యగారు, నాకు రిటర్న్ జర్నీలో సాయంత్రం ట్రైన్లో సీటు దొరకాలని ప్రార్థన చేయండి అన్నాడు. సరేలే బాబు ప్రార్థన చేస్తాను, దేవుని కృప ఉంటే దేవుని చిత్తం అయితే సెలెక్ట్ అవుతావు, లేకపోతే ఇంకొకటి ఉంటుంది అని ఏదో వాదార్పు మాటలు చెప్పాను. అలా చెప్పాను. మళ్ళీ ఊరుకున్నాడు. సాయంత్రం 6:30 అయింది. మళ్ళీ ఫోన్ చేశాడు. మళ్ళీ ఫోన్ చేస్తే రింగ్ ఎత్తాను. మోహన్ చెప్పి ఏమైందని అంటే, అయ్యగారు దేవునికి స్తోత్రం అయ్యగారు. ఏ గట్టిగా అరిచాడు. ఏమన్నాను, అయ్యగారు సెలెక్ట్ అయిపోయాను అయ్యగారు. నేను అన్నాను, నువ్వు సెలెక్ట్ అవడం ఏంటి, ఎలా సెలెక్ట్ అయ్యావు, అదేనా అయ్యగారు దేవుని కృప అంటే అన్నాడు. అసలు జరిగిందంతా పూర్తిగా చెప్పాను. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, నిన్ను ఏం అడిగారు, అసలు లోనికి వెళ్ళిన అందరిని పంపించేశారు అంటున్నావు, నిన్నేం అడిగారు అంటే, అయ్యగారు లోనికి వెళ్ళిన అయ్యగారు వరుసగా కూర్చున్న ఆఫీసర్లు అనుకుంటాను కూర్చున్నారు అయ్యగారు, నన్ను 3 ప్రశ్నలు అడిగారు అయ్యగారు అని అన్నారు. ఏం అడిగారు అంటే, నీ పేరేంటి అన్నారంట. చెప్పాడంట. నీకు పెళ్ళయిందా అన్నారంట. అయిందండి అన్నాడంట. పిల్లలు ఎంతమంది అన్నారంట. 2 అన్నాడంట. యు ఆర్ సెలెక్టెడ్ అన్నారంట. నాకు చాలా జోక్గా అనిపించింది. ఈ చెప్తే ఎవరైనా మీలాగా నవ్వుతూ ఉంటాం, నేను కూడా. అయితే ఈ రోజుకి కూడా వాడు ఇండియాలో లేడు, బయటే పని చేస్తున్నాడు. అయితే మొత్తానికి ఆ మధ్య గ్యాప్లో ఎక్కడో ట్రైనింగ్ అయ్యాడులేండి, ఏదో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యి ఏదో ఒక జాబ్ చేసుకొని బయటే ఉంటున్నాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, కృప. 3 ప్రశ్నలే అడుగుతారు. నేను అన్నాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, బాగా ప్రిపేర్ అయ్యి చెప్పాలి అది ఇది అంటే, అయ్యగారు వాడు హిందీలో మాట్లాడతాడో ఇంగ్లీష్లో మాట్లాడతాడో ఏంటి అడుగుతాడో అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక నీ పేరేంటి అన్నాడంట. మీ ఆవిడ పేరేంటి అన్నాడంట. పిల్లలు ఎంతమంది అన్నారంట. సెలెక్టెడ్ అన్నాడంట. ఇలాంటి ఇంటర్వ్యూ ఎప్పుడు ఎవరికి జరిగి ఉండదులేమో. కృప వలనైనా ఆధిక్యత, కృప వలనైనా ఆధిక్యత. ఏం రాదు, ఏం లేదు. చాలామంది ఉన్నారు చుట్టూ. ఇక్కడ ఈ లిస్ట్ అంతా ఎందుకనండి, ఈ లిస్ట్ అంతా ఎందుకనంటే, దావీదుకు మించిన శూరులు ఉన్నారు, అది క్లారిఫై చేయడానికి. ఇది జస్ట్ ముందు ఒక్క పేపర్ తిరగండి. 21వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం చదవండి. 21:17 సమూయేలు 2వ గ్రంథం.
సమూయేలు 2వ గ్రంథము 21:17. సెరూయ కుమారుడైన ఉమ్, అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇజ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. ఇంతకీ ఏం జరిగిందంటే దావీదు ఒకరోజు యుద్ధంకి వెళ్ళాడండి. ఇష్బీ బెనోబా అని ఒకడు ఉన్నాడు ఆ ఎనిమిస్లో, శత్రువుల్లో ఇష్బీ బెనోబా. ఆడు ఒక కొత్త ఈట చేయించాడంట. ఉదయాన్నే చెప్పాడు అందరికీ, ఈరోజు ఈ ఈటతో దావీదుని పొడి చంపేస్తాను అన్నాడు. అది సరే, యుద్ధం జరిగింది. నిజంగానే వచ్చి కొట్టాడండి. దావీదుని కొడితే కింద పడిపోయాడు. ఏకంగా స్పృహ కోల్పోయాడు, అంత గట్టిగా కొట్టాడు. ఆ పై వచనాలు చదివితే అక్కడ ఉంటుంది. కింద పడిపోయాడు. అప్పుడు సెరియా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని, అంటే రాజుకు అడ్డుగా నిలవబడి ఆ ఫిలిష్తీని కొట్టి చంపాను. దీని అర్థం ఏంటంటే, ఎవరితోనైతే దావీదు పోరాడలేకపోయాడో, ఎవరు కొడితే దావీదు కింద పడిపోయాడో ఆ వ్యక్తిని ఎదిరించి నిలవబడి పోరాడగలిగిన వ్యక్తి ఇంకొకడు ఉన్నాడు దావీదు దగ్గర. అయినా దావీదే రాజు, అయినా దావీదే రాజు. ఎందుకు? నేను ముగించేస్తా. జస్ట్ ఆ లైన్ పాడదాం. నీ కృప, 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 నీ కృప. ప్రార్థన చేసుకుందాం కళ్ళు వంచి. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించి ఫలింపు చేయను గాక. ఈరోజు దేవుని సన్నిధిలో నేనేం కోరుకోవాలి, నాకేం కావాలి, దేవుణ్ణి ఏం అడగాలి, దేనిని బట్టి నేను విజయవంతంగా ముందుకు సాగిపోగలను అనే విషయాలను కూర్చున్న వివరాలు బైబిల్ నుండి చూశాను. నాకు కావాల్సింది, మీకు కావాల్సింది, మనందరికీ సంఘానికి కావాల్సింది ఏంటంటే దేవుని కృప. దేవుని కృప. ఇది పొందావా? నేను ఎప్పుడు దేవుని కృప కోసమే ప్రార్థన చేస్తాను. నేను ఎక్కడున్నాను, ఏ పని చేస్తున్నాను, ఏం పొందుకున్నాను, ఇవన్నీ కాదు. నాకు కావాల్సింది దేవుని కృప. మీకు కావాల్సింది అదే. ప్రభువా, నీ కృపలో నన్ను బలవంతునిగా చేయమని దేవుని పౌలు అన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, మీలో ఎవడైనాను దేవుని కృప పొందకుండా తగ్గుకోనేమో అని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి. దేవుని కృపను పోగొట్టుకుంటావా? దేవుని కృపలో ఉంటావా? ఈ ఆశీర్వాదం ప్రభువా నాకు ఇవ్వని దేవుని అడుగుతూ ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినం ఆరాధనలో మేమందరం కలుసుకొని ఈ రీతిగా మిమ్మల్ని సేవించడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు. నీ కృప జీవము కంటే ఉత్తమము అని నీ సేవకుడు కీర్తించినట్లు, నీ కృప యొక్క ఔన్నత్యం అది వర్ణించడానికి అసాధ్యం ప్రభువా. ఆ కృపే మమ్మల్ని రక్షణలోనికి నడిపించి ఈరోజు మమ్మల్ని సజీవులుగా, మిమ్మల్ని నాయన తండ్రి అని పిలిచేవారుగా చేసింది తండ్రి. ఈ నీ అపారమైన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేయని మేమందరం కూడా మరొకసారి నీ కృప పొందిన వారుగా చేయమని, నీ కృప అనే ఆశీర్వాదంలో మమ్మల్ని బలపరచమని బ్రతిమాడు. అయ్యగారిని, కుటుంబాన్ని, సంఘాన్ని మీ చేతిలో పెట్టుకుంటూ మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి.